ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. శతమానం భవతి. ఎవరు నువ్వు? నేనెవరన్నది నీకు అనవసరం బాను. ఇప్పుడు నువ్వు ఒంటరిగా దొరికావు. ఇక నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఏయ్, పక్కన నేనున్నాను, కళ్ళు కనిపించట్లేదా? ఇద్దరు ఆడవాళ్లే కదా. ఇక నా నుంచి బానుని ఎవ్వరూ రక్షించలేరు. ఉండ్రా నీ సంగతి చెప్తాను. రాము, రాము ఆగు. ఆగు, పిలుస్తుంటే అర్థం కావడం లేదా? ఎందుకు కొట్టావు? బుద్ధుందా లేదా? వీడి మీద జాలు చూపిస్తున్నావేంటి? వాడు ఆట పట్టించడానికి రాలేదు, నీ జీవితంతో ఆడుకోవడానికి వచ్చాడు. అయ్యో, ఇలాంటి వాణ్ణి. ఆగు, ఈయన మా ఆయన. ఏంటి? అవును రాము, నేనే. బానుని భయపెడదాం అనుకుంటే నన్ను బాధేశావు. సార్ సారీ సార్. నీ సారీ ఇంత నొప్పిస్తుందని ఊహించలేదు రాము. ఆయన మా ఆయన గొంతు గుర్తుపట్టలేదా నువ్వు? మీ ఆయన కాబట్టి నువ్వు గుర్తుపట్టావు. ఇలా మాస్క్ పెట్టుకొని లోపలికి వస్తే ఎవడో దొంగ వెదవా అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది కదా, మళ్ళీ అలా తిట్టడం అవసరమా? సారీ సార్. చూడు రాము, కొట్టేసి తిట్టేసి సారీ చెప్పకు. అసలు నువ్వు సారీయే చెప్పకు. బాధగా ఉందా అండి? దెబ్బ తగిలితే బాధ కలగదా? బాగా గట్టిగా తగిలిందా? పర్లేదులే, మామూలుగానే తగిలింది. అయినా మాస్క్ పెట్టుకొని రావాలన్న దిక్కుమాలిన ఐడియా మీకెలా వచ్చింది? ఇలా దెబ్బలు తినే యోగం ఉండి ఆ మాస్క్ కిటికీలో కనిపించింది. దాంతో నేను ఆట పట్టిద్దాం అనుకున్నాను. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. సరేలేండి, మంచి పని చేశారు. కానీ భోంచెదురుగాని రండి. తిన్నాక అత్తయ్య కోసం తీసుకొచ్చిన చీర గెస్ట్ హౌస్కి వెళ్ళి ఇచ్చి రావాలి. సరే పదండి. సరే, ఇక మేము వెళ్ళొస్తామండి. అయ్యో బాబు, కాసేపు కూర్చోండి. అదేంటి బాబు, ఇంత దూరం వచ్చారు, భోంచేసి వెళ్ళొచ్చుగా. అది మీరు రాక వచ్చారు, భోంచేసి వెళ్దురు గాని. రే సత్తి, పెద్దయ్యా, వంట తొందరగా కాని. అయిపోతుంది పెద్దయ్యా. తొందరగా, బాబు వెళ్ళాలంటున్నాడు. అయిపోయింది పెద్దయ్యా. లేదండి, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. 10 నిమిషాల్లో ఏమనుకోకండి. అయిపోతుంది. చాంద్రి, పద వెళ్దాం. వెళ్ళొస్తాం. సర్లేండి మావయ్య, మళ్ళీ వస్తాం కదా, అప్పుడు భోంచేసి వెళ్తాం. వస్తాము. సరే. రేపు పూజలో మనం ఇవ్వాల్సిన సామానంతా వచ్చేసినట్టే కదా? అన్నీ వచ్చాయి ఊర్మిళ. కొబ్బరికాయలు మన తోట నుంచి తీసుకురమ్మని చెప్పాను. అలాగే అలాట్మెంట్ పేపర్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. అవన్నీ చూసుకోవడానికి కార్తీక్ ఉన్నాడు కదా. అమ్మమ్మ, ఇక్కడ మంతా ఉన్నాడా? నేనెప్పుడు మీకు దూరం అయిపోలేదమ్మా. ఉన్నమాట అన్నావురా మనవడా. ఇప్పుడు దూరంగానే ఉంటున్నారు కదా కార్తీక్. ఆంటీ అదే ఉద్దేశంతో అంటున్నారులే. ఊర్మిళకి ఉద్దేశం లేకపోయినా ఎక్కించడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. సరే, ఈ గోల్ ఎప్పుడు ఉండేదేలే కానీ మీరేంటి కార్తీక్ ఎలా వచ్చారు? అదే అమ్మా, రేపు నువ్వు భూమి పూజ చేస్తున్నావు కదా, అందుకే నేను బాను నీకు ఒక చీర కొన్నాం. రేపు నువ్వు ఆ చీర కట్టుకుని భూమి పూజ చేస్తే బాగుంటుంది. మా నాయనే, ఊర్మిళంటే ఎంత ప్రేమరా నీకు. చూసావా ఊర్మిళ, వాళ్ళు నీ దగ్గర లేకపోయినా నీ గురించి ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు. దీన్ని
తెలుగులో లంచం అంటారు బామ్మ. లంచం ఇవ్వడానికి ఊర్మిళ అధికారి కాదు నీలిమ. అక్కడ కనిపిస్తున్నది తల్లి మీద ఉన్న ప్రేమ. సరే ఇవ్వు కార్తీక్. బాను అమ్మకిచ్చే. ఇదిగోండి అత్తయ్య, తీసుకోండి. అక్కడ పెట్టు. తీసుకో ఊర్మిళ. కట్టుకుంటాను అని అన్న తర్వాత ఇంకా ఈ సెంటిమెంట్లు అవసరమా? అత్తయ్య, ఈ చీర మీకు ఎంతో బాగుంటుందని ఆయన ఎంతో ఇష్టపడి కొన్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. వీళ్ళ కొడుకు మీరే పేరు పెట్టాలని తీసుకొచ్చారమ్మా. అమ్మా, మా నాన్న పేరు శివుడు. ఆ పేరు కలిసొచ్చేలాగా పెట్టండి. కాదమ్మా, మా అమ్మ పేరు రాములమ్మ. ఆవిడ పేరు కూడా కలిసి ఉండేలా పెట్టండి. నా కొడుక్కి మెమ్మ పేరెందుకు? నువ్వే కన్నావా? అందుకే మా అమ్మ పేరు కూడా పెట్టమంటున్నాను. అబ్బబ్బా, ఏంటే మీ గోల? మా ఊర్మిళ ఒక మంచి పేరు పెడుతుందిలే. ఏం పేరు పెట్టాలి? ఏ పేరు పెట్టినా వీళ్ళిద్దరికి గొడవ అవుతుంది. ఆలోచన ఎందుకు అత్తయ్య? ఇద్దరి పేరు కలిసొచ్చేలాగా ఒక పేరు పెట్టండి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు ఉండవు. ఎన్నాళ్ళకొక మంచి మాట చెప్పావు. ఏది వాడిని ఇలా ఇవ్వండి. అదే మీ నాన్న పేరు శివుడు. అవునమ్మా. మీ అమ్మ పేరు రాములమ్మ. అవునమ్మా. కదా, అందుకే వీడి పేరు శివరామ్ అని పెడదాం. శివరామ్. తీసుకోండి. పేరు చాలా బాగుందమ్మా. వస్తామమ్మా. మంచిది. అమ్మా, చాలా మంచి పేరు పెట్టారమ్మా. మీ అబ్బాయి పేరు వాసుదేవరావు గారి అబ్బాయి పేరు కలిసొచ్చేలా ఉంది. పేరు చాలా బాగుంది. ఆంటీ ఇక్కడ పెట్టారు. భాను అలా ఇన్ఫ్లుయెన్స్ చేసి పెట్టించింది. అయినా వల్ల అన్నయ్య కదా. నీలిమ, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? నీలిమా కరెక్ట్గానే చెప్పిందిరా. వీళ్ళేంటి అనేది నీకే అర్థం కావడం లేదు. ఇదిగో, మనుషుల్ని ఇలాగే మాయ చేస్తారు. ఆ మాటలు విని మనందరం మోసపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నేనేం చేశాను అత్తయ్య? ఆ పేరుకు తగ్గట్టుగా పేరు పెట్టింది మీరే కదా. అవును కదమ్మా. ప్లీజ్ కార్తీక్, ప్లీజ్. నువ్వు వాళ్ళ మాయలో ఉన్నావు. వాళ్ళ గురించి నువ్వు ఇలా మాట్లాడతావని కూడా నాకు తెలుసు. ఇంకా ఇక్కడే ఉంటే మాట పెరుగుతుంది. అది గొడవలకి దారి తీస్తుంది. అది నాకు ఇష్టం లేదు. అమ్మా, బామ్మ, ఎలాగైనా ఈ చీర అత్తయ్య గారికి ఇవ్వండి. సర్లేవే, నువ్వేం బాధపడకు. అది ఈ చీర కట్టుకునేలా నేను చేస్తాను కదా. వరుణ్, ఎలా ఉండేవాడు ఎలా అయిపోయారా? హెచ్ఆర్గా హాయిగా ఆఫీస్లో కూర్చొని చాందినికి లైన్ వేసుకునేవాడివి. నీ సూట్ నలగకుండా నువ్వు కూర్చున్న సీటు దగ్గరికి అన్నీ వచ్చేవి. ఆ నీలిమతో స్నేహం చేశావు. చాందిని సొంతం అవ్వలేదు, కానీ నీ జీవితం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. బెయిలిప్పించి బయటికి తీసుకొచ్చింది కదా అనుకుంటే ఈ మాస్క్ ఇచ్చి నాతో ఏం ఆట ఆడుతుందో అర్థం కావట్లేదు. సరే కానీ
అదేంట్రా పంప్ సెట్లో లైట్ వెలుగుతుంది? లోపల ఎవరున్నారు? ఏమో వెళ్ళి చూద్దాం. ఎవరై ఉంటారా ఇంత అర్ధరాత్రి వేళ? వీరయ్య లైట్ ఆపడం మర్చిపోయినట్టున్నారా? పదరా పోదాం. అమ్మయ్య, బాను, బామ్మ మీరా? ఏమైందే? ఏంటా కన్నీళ్ళు? కన్నీళ్లు కాక ఇంకేం మిగిలాయి బామ్మ? ఆనందమైన బాధ కలిగిన మనిషిని ఓదార్చేది కన్నీళ్లే కదా. అవెప్పుడూ నాతో సహజీవనం చేస్తూనే ఉంటాయి. చాలా బావుందే. ఊర్మిళ ఏదో కోపంలో అన్న మాటలు తలుచుకుని నువ్వు పదే పదే ఇలా బాధపడతావా? నువ్వు బాధపడితే వీడెలా తట్టుకుంటాడు చెప్పు? అందరూ సంతోషంగా ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను బామ్మగారు. కానీ ఆ సంతోషం నాకెందుకు దొరకదు? నేను మంచి చెప్పినా చెడే ఎదురవుతుంది, పుణ్యానికి పోయిన పాపమే ఎదురొస్తుంది. పిచ్చి బాను, కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి. మోడి చెట్టు వైపు ఏ మనిషి కన్నెత్తి కూడా చూడడు. అంటే ఈ చెట్టు మీద ప్రేమ, ఆ చెట్టు మీద కోపం అని కాదు. ఫలం ఉన్న చెట్టుకి రాయి తగిలినా ఆ దెబ్బ చెట్టుకే తగులుతుంది, ఫలం మనకొస్తుంది. నువ్వు కూడా అంతేనే. నువ్వు బాధ భరించినా అందరికీ ఆనందాన్నే ఇస్తావు. నువ్వు చెప్పింది నిజమే బామ్మ. నేను బాను నవ్విద్దాం అనుకుంటే ఇదిగో ఈ రామలక్ష్మి నన్ను కొట్టింది. ఏవే రామలక్ష్మి, నీకూడా ఆ నీలిమ బుద్ధులు వచ్చాయా ఏమిటి? మొగుడు పెళ్ళాలు సరదాగా ఉంటే నీకూడా కళ్ళు కుడుతున్నాయా ఏమిటి? నా తప్పే లేదు బామ్మ. సడన్ గా మొహానికి ఒక మాస్క్ పెట్టుకుని నాకు బానుకి ఎదురయ్యారు. గొంతు మార్చి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశారు. దాంతో భయమేసి కర్రతో ఒక్కటిచ్చాను. ఆ తర్వాత కార్తిక్ గారు బానుని ఆట పట్టించడానికి మాస్క్ వేసుకున్నారు అని తెలిసింది. సరిపోయిందిరా. బట్టతలకి మందు రాస్తే బోడుగుండైనట్టు వీళ్లను ఆట పట్టించాలనుకుంటే రాము నీ ఆట కట్టించింది, తప్పేమి లేదు. ఆయన మాస్క్ పెట్టుకునే బుద్ధి ఏమిట్రా నీకు? ఏమో బామ్మ, అక్కడ కిటికీలో కనిపించింది, అది పెట్టుకుంటే గుర్తుపట్టరు కదా అనుకున్నాను. పెట్టుకుంటే మాడు పగులుతుందని తర్వాత తెలిసింది. మాస్కా అదలా వచ్చిందిరా? తెలీదు బామ్మ. మేము వచ్చేసరికి అక్కడ కిటికీకి ఉంది. ఏది ఆ మాస్క్ ఒకసారి చూపించండి. నేను తీసుకొస్తాను బామ్మ. చెప్పు ఊర్మిళ. ఎక్కడికి వెళ్ళావామమ్మా? కార్తీక్ వాళ్ళ దగ్గరకు వచ్చానే. ఇంత రాత్రి వెళ్ళా అక్కడేం పని? త్వరగా ఇక్కడికి రా. వస్తున్నా. వస్తున్నానని ఇంకో అరగంట సేపు అక్కడ కూర్చోకు, త్వరగా వచ్చేసాయి. బాబా వస్తున్నాను లేవే. వస్తానే బాను, వస్తాన్రా మనవడా. బామ్మేదే ఎప్పుడే వెళ్ళిపోయింది. అత్తయ్య ఫోన్ చేసింది. సరే నేను కూడా వెళ్తాను. నువ్వెక్కడికి? మా ఇంటికి. పొద్దున్నే పూజ ఉంది కదా, మీరు కూడా తొందరగా పడుకోండి. గుడ్ నైట్. సరే పద, నేను కూడా మీతో మీ ఇంటికి వస్తాను. ఆయన ఇక్కడే పడుకుంటారు. అమ్మో, నా వల్ల కాదు. ఒక్కడనే పడుకోవాలంటే నాకు చాలా భయం. అదేంటి, రోజు ఒకరేగా పడుకుంటారు?
మరి కొత్తగా ఇదేంటి? అదంటే సిటీ కాబట్టి అక్కడ అలవాటైపోయింది. ఇది పల్లెటూరు కదా. ఎక్కడైనా గదిలోనే కదా, మంచం మీదే కదా పడుకునేది, ఇంకా భయం ఎందుకు? అదేంటి బాను అలా అంటావు? అసలే పల్లెటూరు, పైగా వాతావరణం చల్లగా ఉంది. ఏ పామైనా వస్తే? అదేంటి సార్, చలికాలంలో పాములు వస్తాయా? రాము, నువ్వు మనిషి పెరిగావు కానీ జనరల్ నాలెడ్జ్ అస్సలు పెరగలేదు. అర్థమైంది. రాత్రంతా జనరల్ నాలెడ్జ్ చదువుకొని పొద్దున్నే వస్తాను. అది కాదు. బాయ్. రాము రాము రాము, నీ పద్ధతి ఏం బాలేదు బాను. వెళ్ళే వాళ్ళని ఆపుతావేంటి? ఉంటానన్న వాళ్ళని వద్దంటున్నావు. సంతోషించాం కానీ వెళ్ళి పడుకోండి. ఉన్నదొకటే గది, ఇద్దరం అక్కడే పడుకోవాలి కదా. పద. సరే, మీరు మంచం మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను. కుదరదు, అది మర్యాద కూడా కాదు. ఆడవాళ్ళన్నిట్లో సగం అంటారు కదా. సగం మంచం మీద నువ్వు పడుకో, మిగిలిన సగంలో నేను అడ్జస్ట్ అవుతాను. హా, తెలివితేటలు చూపించొద్దు, చెప్పింది చేయండి. నువ్వు మరీ అమాయకత్వం నటించుకో. నేను అలా పడుకోనులే. అబ్బా, అయితే ఇప్పుడు ఎలాగండి? సమాధానం నా దగ్గరుంది, నువ్వు సర్దుకుపోతే సరిపోతుంది. కుదరదని పొద్దున్నే చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ ఎలా చెప్తాను చెప్పండి? మరి అమ్మ ఒప్పుకుంటే? గంటలకు రమ్మని చెప్పాను, ఇంకా రాలేదు. ఆంటీ గార్డెన్లో ఉంది, పైగా ఒంటరిగా ఉంది. లేటుగా వస్తే ప్రయోజనమే ఉంది. ఒకసారి ఫోన్ చేసి తిడదామనుకున్న అవకాశం లేని పరిస్థితిలో ఉన్నాను. ఎక్కడున్నావు వరుణ్? ఏంటి ఊర్మిళ, సిటీ వదిలి పల్లెటూరికి వస్తే నేను రాననుకున్నావా? నిన్ను వదిలేస్తాను అనుకున్నావా? రేయ్, నేను కల్లో కూడా అలా అనుకోలేదురా. అయినా ఇలాంటి బెదిరింపులకి నేను భయపడేటువంటి మనిషిని కాదు. జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఇదిగో ఈ స్థాయికి వచ్చిందాన్ని. నీ తాటాకు చెప్పుళ్ళకి నేను భయపడ్ను. అంత ధైర్యం ఉందా? రారా. రేయ్, ఏమిటి? అమ్మమ్మా, నీలిమా, ఆ మాస్క్ మ్యాన్ దొరికిపోయాడు.
రండి వదలు నిన్ను. వదలు వదలు రేయ్ ఎవడ్రా నువ్వు ఆగు! రేయ్ ఆగు! ఊర్మిళ అయ్యో ఊర్మిళ ఊర్మిళ ఏమైంది ఊర్మిళ ఆంటీ ఊర్మిళ ఊర్మిళ ఆంటీ రేయ్ ఏమిటంటే అయ్యో, ఏది చూడండి అయ్యో రక్తం వస్తుంది పర్లేదమ్మమ్మా ఉండవే, చిన్నగా ఇవి. ఉండు. ఒక్కదానివే ఉన్నావు కదా ఎందుకంత సాహసం చేశావు? నీకేమైనా అయి ఉంటే? లేదండి వాడు నాతో మాట్లాడాడు. నన్నే బెదిరించాలని చెప్పి చూశాడు. దొరికిపోయాడని చెప్పి అనుకున్నాను, కానీ తెలివైన వాళ్ళ ఉన్నాడు. నన్ను తోసేసి తప్పించుకుని పారిపోయాడు వెదవా. ఆంటీ మళ్ళీ స్లిప్ ఉంది కింద. ఏముందో చదువమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను ఊర్మిళ. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. అమ్మా 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 కాఫీ తీసుకో. తొందరగా కాఫీ తాగే మనం బయటికి వెళ్ళాలి. వచ్చాకే తాగుతాను, పదండి. ఇప్పుడు మెల్లిగా కళ్ళు ఓపెన్ చేసి చూడు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.